జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఉమ్మడిగా సభలు పెడుతూ ఉన్నారు. జనాలు మాత్రం పట్టించుకోవట్లేదు. అండ్ అదే సమయంలో తాజాగా కూడా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విజయనగరంలో కూడా రాత్రి సభ పెట్టారు. ఆ సభలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొగడడానికే సరిపోయింది. ఆ పొగిడే క్రమంలో మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చాయేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే నోరు జారి నెత్తి మీద పావలా పెట్టి నెత్తి మీద పావలా పెట్టి కొందామనుకున్నా కూడా అమ్ముడు పోని వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఆయన నెత్తి మీద పావలా పెట్టి ఎవరన్నా కొనుక్కోండి అన్నా పవన్ కళ్యాణ్ ఎవరు కొనుక్కోరు అంటున్నారు. అదే ఆయన జగన్ని విమర్శిద్దాం అనుకున్నారు కానీ పుసక్కని పవన్ కళ్యాణ్ అని చెప్పి పేరు వచ్చేసింది. సో మనసులో ఉన్నదే బయటకు చెప్పేసినట్టున్నావు చంద్రబాబు అని చెప్పి విపరీతంగా నెటిజన్లు అయితే ఆ వీడియోలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. విపరీతంగా అది వైరల్ అయ్యి సర్క్యులేట్ అయితే అవుతూ ఉంది. మరొక వైపు జగన్ను విమర్శించాలి అని చెప్పి ఏ అంశాన్ని లేవనెత్తాలో తెలియక చంద్రబాబు ఇప్పుడు ఎండాకాలం కదా, ఎక్కడో దగ్గర కరెంటు కోతలు అయితే ఉంటాయి కదా అని చెప్పి అనుకొని ఏం తమ్ముళ్ళు మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఉండేనా, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కరెంటు కోతలు ఎక్కడ చూసినా అంధాకారమే చీకటిమయమే కరెంటు కోతలే అని చంద్రబాబు అన్నప్పుడు కరెంటు కోతలు లేవు అని చెప్పి జనాల నుంచి వచ్చిన స్పందన చూశారు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి మొహం అయితే మాడిపోయిన బల్బులాగా అయిపోయింది. కరెంటు కోతలు తమ్ముళ్ళు అంటే కరెంటు కోతలు లేవు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. చంద్రబాబు ఏమన్నా చేశాడా అంటే లేదు అనమని అట్లా వాళ్ళకని ప్రాక్టీస్ అయినట్టున్నారు. కరెంటు కోతలు లేవు అన్నారు. చంద్రబాబు ఇంకేదో తట్టమటాయించుకొని టాపిక్ స్కిప్ చేసుకుంటున్నారు. వెరసి మొత్తం మీద అయితే వీళ్ళిద్దరూ కలిసి పెడుతున్నటువంటి సభలు అట్టర్ ఫ్లాప్. కారణం ఏంటి అంటే దేనికోసం పెడుతున్నారో, ఎలాంటి ప్రభుత్వం ఇస్తారో, ఇప్పటి ప్రభుత్వంలో ఏం విమర్శించాలో వాళ్ళకే ఒక స్పష్టత లేని, వాళ్ళకే ఒక క్లారిటీ లేని, ఇంకా చేసేది ఏముంటుంది చూడండి ఎవరైనా.